సంక్రాంతి పండుగ సమ్మక్క సారలమ్మ జాతర ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి. పండుగ అంటే ఇళ్లలో వంటకాలలో ముఖ్యంగా చికెన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటి పరుగులు పెడుతుండడం నాన్ వెజ్ ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. సంక్రాంతికి చుట్టాలు కుటుంబ సభ్యులతో విందు భోజనాలు చేస్తాం. అక్కడ నాన్ వెజ్ వంటకాలలో ముఖ్యంగా చికెన్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ ఈసారి సంక్రాంతికి ముందు నుంచే చికెన్ ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో ధర 320 నుంచి 350 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే తొలిసారిగా చికెన్ ధర 350 దాటిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో స్కిన్లెస్ చికెన్ కిలో 200కే లభించేది. స్కిన్ తో కూడిన చికెన్ కిలో 140గా ఉండేది. కానీ ఇప్పుడు స్కిన్ తో కూడిన చికెన్ కూడా 300 దాకా అమ్ముతున్నారు. ఇక లైవ్ బర్డ్ కిలో ధర గతంలో 140 ఉంటే ప్రస్తుతం 200 రూపాయలకు చేరింది. దీంతో సామాన్యులు కోడి కూరతో భోజనం చేయాలంటేనే భయపడుతున్నారు. చికెన్ రేటు టూ మచ్ పెరగడం వల్ల 350, 320 కిలో అంటారు. ఇంటికి చాలా చుట్టాలు వచ్చేసారు ఒకటేసారి. సంక్రాంతి సందర్భంగా చికెన్ కొందామంటే రేటు ఆకాశాన్ని అంటుకున్నాయి. 320 కిలో అనేసరికి కిలో తీసుకునే చికెన్ అర్ధ కిలో తీసుకోవాల్సి వస్తుంది. ఇక గుడ్లతోనే సరిపెట్టుకుంటాం ఈసారి సంక్రాంతి. సమ్మక్క సారక్క జాతర వల్ల చికెన్ రేటు బాగా పెరిగిపోయింది. మొత్తం రేటు బాగా పెంచేస్తుంది. ప్రజలు ఏమంటారు అంటే చికెన్ 320 రూపాయలు అమ్మసరికి 2 కిలోలు తీసుకునే వాళ్ళు కిలోనే తీసుకుంటారు. అట్లా గిరాకీలు సుతం బాగా డల్ అయిపోయినాయి. అట్లా చికెన్ ఇంత ఎందుకు పెరిగింది రేటు అట్లా అని చెప్పేసి మమ్మల్ని అడుగుతారు గిరాకీ వచ్చిన వాళ్ళు. అందుకని చెప్పేసి గిరాకీ బాగా డౌన్ అయిపోయింది. గతంలో ఆదివారం వస్తే చికెన్ షాప్ల ముందు పెద్ద ఎత్తున క్యూలు కనిపించేవి. కానీ ఇప్పుడు పెరిగిన ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. ధరలు పెరిగిపోవడంతో పండుగ మెనూలో చికెన్ తీసేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగతో పాటు సమ్మక్క సారలమ్మ జాతర కారణంగా డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో లక్షలాది కోళ్లను మొక్కులుగా చెల్లించుకుంటారు భక్తులు. మేడారంతో పాటు స్థానికంగా జరిగే వందలాది జాతరలలో సమ్మక్క సారలమ్మలకు ఎదురుకోళ్ల పేరుతో కోళ్లను మొక్కి నైవేద్యంగా వండి పెడుతుంటారు. ఇంకోవైపు సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ రోజున ప్రతి ఇంట్లో చికెన్ ముక్కలతో కూర వండి తీరాల్సిందే. ఇలా 2 సందర్భాల్లోనూ కోడి కూరకు డిమాండ్ పెరగడంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. రానున్న వారంలో డిమాండ్ ఇంకా పెరిగితే చికెన్ ధరలు 400 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. సామాన్య రోజుల లెక్క తక్కువ రేట్లు ఉంటేనే ఎక్కువ సెల్లింగ్ అయ్యేది. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలనేది తక్కువ మంది మెంబర్స్ జరుగుతుంది. వాళ్ళు ఈ భోగి సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కొంచెం తగ్గిస్తే మంచుకుంటు. కానీ అది దానికి అనేది 300-350 రూపాయలు పెంచుడు. వాళ్ళు పెంచితే మేము పెంచుడు. సామాన్య ప్రజలకు ఎక్కువ శాతం ఎవరికి తక్కువ రేట్లో వచ్చడం లేదు. ఈ చలికి వాతావరణంతో కోళ్ళ మోటాలిటీ పెరిగి కోళ్ళు చనిపోయి ఎదుగుదల లేక అదొకటి. తర్వాత ఈ సమ్మక్క సారక్క జాతరకు బాగా అవసరాలు ఉంటాయి కాబట్టి కోళ్ళ. తర్వాత ఈ 31 డిసెంబర్ ఎలక్షన్స్, ఇప్పుడున్న సంక్రాంతి హాలిడేస్కు పిల్లలకు చికెన్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అనుకున్నంత డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు కాబట్టి రేటు పెరిగింది. ఆ రేటుతోని చికెన్ సెంటర్లలో గిరాకీలు కూడా తగ్గినాయి. సామాన్యానికి అందకుండా రేట్ అయిపోయింది. మరోవైపు చికెన్ కున్న డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు అధిక లాభాలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్టాక్ దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడం, తక్కువ నాణ్యత గల మాంసాన్ని అధిక ధరలకు విక్రయించడం వంటివి చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరల పెరుగుదల వెనుక అసలు కారణాలు ఎంతైనా మధ్యలో వినియోగదారుడే నష్టపోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు పౌల్ట్రీ రైతులకు మాత్రం దక్కేది అంతంతే. బయట మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగినా అదే స్థాయిలో లాభం రైతులకు అందడం లేదని వారు చెబుతున్నారు. మధ్యవర్తులు, రవాణా ఖర్చులు, ఇంటిగ్రేషన్ మోడల్ కారణంగా ఫార్మర్ చేతికి వచ్చే ధర పరిమితంగానే ఉంటోందని వాపోతున్నారు. రైతులకు కోడి పిల్ల 16 రూపాయలు, 8 రూపాయలు, 12 రూపాయలు, 20 రూపాయలు, 22 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలు ఉన్నది పిల్ల ధర. రైతులు భయపడి రైతులు కూడా కోళ్ళు వేస్తలేరు, పిల్లలు వేస్తలేరు, పెంచుతలేరు. మళ్ళీ మా కోళ్ళు వచ్చేసరికి ధర ఉంటుందో ఉండదో అన్నట్టు భయంకి పెంచుతలేరు. దాని ద్వారా ఈ కంపెనీలు వాళ్ళు ఒక రకంగా యూజ్ చేసుకొని వీళ్ళే మొత్తం సిండికేట్ అయ్యి రేట్లంతా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళే మొత్తం లాభపడుతారు. రైతులు కానీ చికెన్ సెంటర్ వాళ్ళు లాభపడతలేరు. కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతారు, ప్రజలు కూడా ఇబ్బంది పడుతారు. మొత్తానికి ఈసారి సంక్రాంతి పండుగకు చికెన్ కూర సామాన్యులకు కలగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ధరలు తగ్గకపోతే పండగ మెనూలో మార్పులు తప్పవని వినియోగదారులు అంటున్నారు.